హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏంటంటే పొదుపు నేను ఎక్కడెక్కడ చేసుకుంటాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటానండి. అది మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో. అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు పొదుపు అనగానే మనము పొదుపు అన్నది హౌస్ రెంట్ అంటే ఇంటి అద్దెలో కానీ లేదంటే కనుక స్కూల్ ఫీజులో కానీ మనం నెలలా కట్టాల్సిన ఈఎంఐలు కానీ చిట్లు కానీ ఏమైనా ఉంటే అక్కడ పొదుపు అన్నది మనం చేయలేం. అది మన చేతిలో లేదు. అవి ఏంటంటే ఫిక్స్డ్. అవి మనం ఏం చేసినా సరే వాటిని తగ్గించుకోలేము. సో అందుకని అక్కడ మనం పొదుపు చేయలేము. కాబట్టి మనం ఇంకా ఎక్కడ పొదుపు చేసుకోవచ్చు అంటే కనుక మనం ఇంటి ఖర్చుల్లో కూడా పొదుపు అన్నది చేసుకోవచ్చు. ఇంటి ఖర్చుల్లో మెయిన్ చాలా వరకు పొదుపు చేసుకోవచ్చు. మనము పొదుపు చేయడం అంతా కూడా అది ఇంట్లో ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనము చేయాలి అనుకుంటే కనుక జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండి పొదుపు చేయగలం. లేదంటే కనుక ఖర్చు పెట్టగలం కదా ఆడవాళ్ళం. సో అట్లాగా మనము ఇంట్లో ఎక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఇంట్లో ముందు మనం సరుకులతో ఖర్చు తగ్గించుకోవచ్చు. ఎలా అంటే హోల్సేల్గా తెచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే హోల్సేల్గా సరుకులు తెచ్చుకోవడం మాత్రమే కాదు, నేను తెచ్చుకునేటప్పుడు సరుకులు ఇంట్లో మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు పోసి పెట్టుకుంటాం కదా డబ్బాల్లో, ఆ డబ్బాలన్నీ కూడా ఒక్కసారి అయితే సర్దుకుంటాను. అవన్నీ సర్దుకున్నప్పుడు నాకేంటంటే ఇవి ఎంత ఉన్నాయి అని చెప్పేసి నాకు ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, అది మినపప్పు ఎక్కువ ఉందా లేదంటే కందిపప్పు ఎక్కువ ఉందా, అలాంటివి ఏవి ఎక్కువ ఉన్నాయి ఏమి తక్కువ ఉన్నాయి అనేది నాకు క్లారిటీ వస్తుంది. సో అప్పుడు నేను దాన్ని బట్టి లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఎక్కువ ఉన్నాయేమో తక్కువ తెచ్చుకుంటా ఆ నెల, లేదు తక్కువ ఉన్నాయి అయితే ఒక మాదిరిగా మనకి ఆ నెల అంతా సరిపడేలా తెచ్చుకుంటాం. అవి మేము అలా తెచ్చుకోవడం వల్ల నాకేమవుతుందంటే ఒక నెలన్నర నుంచి 2 నెలల వరకు సరుకులు అన్నవి నేను జాగ్రత్తగా వాడుకునే దాన్ని బట్టి ఇంట్లో తెచ్చుకునే సరుకులు అయితే అట్లాగా ఆ విధంగా అయితే వస్తాయి. మనము ఇంకా ఎక్కడ తగ్గించుకోవచ్చు ఖర్చులు అన్నది కనుక చూసినట్టయితే కనుక వంట ఖర్చు తగ్గించుకోవచ్చు అంటే కనుక ఇంట్లో వంట చేసుకోవడం మానేస్తామని దాని అర్థం అయితే కాదు. ఇంట్లో వంట చేసుకోవాలి, తినాలి, హెల్తీగా ఉండాలి. దాంతోపాటు మనము ఖర్చు అన్నది తగ్గించుకోవడానికి ఎలా చేయాలి ప్లాన్ అన్నది అయితే చూద్దాం. అంటే నేనేం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో మార్నింగ్ టిఫిన్ చట్నీ. అంటే చట్నీ అనేసరికి నేను వారానికి అయితే ఒకసారే చేస్తాను. అంటే వారానికి ఒకసారి చేసి మిగతా మొత్తం అన్ని రోజులు కూడా ఈ చట్నీయే సరిపెడతానని దాని అర్థం కాదు. వారానికి ఒకరోజే చట్నీ చేస్తాను. ఎట్లా అంటే వారానికి 4 రోజులు అలాగా మేము ఇడ్లీ వేసుకుంటాం. తర్వాత ఒకరోజు దోశ, ఇంకా 2 రోజులు గోధుమ ఉప్మా, తర్వాత బొంబాయి రవ్వ కానీ లేదంటే సేమియా కానీ అలాంటి ఉప్మా ఏదైనా చేస్తాను. అలాగా ఇడ్లీ వేయడం వల్ల మనకి ఆయిల్ ఖర్చు అవన్నీ కూడా కొద్దిగా తక్కువ అవుతాయి కదా. సో అందుకని నేను మ్యాక్సిమం ఇడ్లీ వేస్తాను. ఆయిల్ ఖర్చు తక్కువ అవుతుంది, ప్లస్ మన బాడీలోకి కూడా ఆయిల్ అన్నది తక్కువ వెళ్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తాను. కానీ మరి నేను చట్నీలు అవన్నీ చేసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఒకటి ఖర్చు తగ్గుతుంది, ఇంకోటి ఏంటంటే అల్లం పచ్చడి చేసుకుంటా. అల్లం అన్నది మనకి తెలియకుండా మన బాడీలోకి వెళ్తుంది. అది పైత్యానికి వాటికి అల్లం అనేది చాలా మంచిది. అది పిల్లలు కూడా వేసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కారపొళ్ళు అలాంటివి అయితే చేసి పెట్టుకుంటా. కారపొళ్ళు అంటే మెయిన్ దాంట్లో నేనేం వాడతానంటే కరివేపాకు కారపొడి, తర్వాత వచ్చేసి ములగాకు, అవిసె గింజలు అలాంటి వాడి కారపొడి అయితే చేసి పెట్టుకుంటాను. ఇలాగా ఇవి కారపొడులు ఏంటంటే మనకి ఇడ్లీల్లోకి దోశల్లోకి వాటిల్లోకి బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, మనకి ఇంట్లో కూడా ఖర్చు అన్నది కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఫాలో అయ్యే మెయిన్ మోటో ఏంటంటే ఇంట్లో ఖర్చు తగ్గాలి, ఎట్ ద సేమ్ టైం మనం తినే ఫుడ్ అన్నది హెల్తీగా మనకి హెల్త్ని ఇవ్వడానికి కాబట్టి ఫుడ్ తినేది హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఆ విధంగా నేను ఆ పద్ధతిని అయితే ఫాలో అవుతాను. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అంటే వారానికి ఒక్కసారి సరిపడా మాత్రమే తెచ్చుకుంటాను. అంటే వారానికి ఒకేసారి తెచ్చుకుంటాను, అవి వారానికి సరిపడా తెచ్చుకుంటాను. అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను తెచ్చుకునే సరుకులు ఏంటంటే ఏవైతే కాస్ట్ రీజనబుల్గా ఉంటాయి, తక్కువ ఉంటాయి, ఆ కూరగాయలు
దొండకాయలు మాత్రమే తీసుకుంటాను. బాగా రీజనబుల్గా లేకుండా ఎక్కువగా కాస్తున్నాయి అవి మాత్రం నేను తీసుకోను. అంటే పిరుగుగా ఉంటాయి కదా, ఒక్కొక్కసారి ఒక సీజన్లో దొండకాయ కాయదు. అలాంటప్పుడు ఆ దొండకాయ అన్నది ఏమవుతుంది, రేట్ ఎక్కువ అవుతుంది. ఆ రేట్ ఎక్కువైనప్పుడు అది ఏదైతే ఉన్నాయో ఆ దొండకాయలు బాగోవు, రేటు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకనే నేనేం చేస్తాను, అలాంటి టైంలో అలాంటి దొండకాయలు అలాంటివి తెచ్చుకోను. ఎప్పుడైతే మనకి రేటు ఎక్కువైంది అంటే కనుక ఆ క్రాప్ బాగోదు అని అర్థం. సో అలాంటప్పుడు మనం అవి తెచ్చుకున్నా మనకి చాలా వరకు పోతాయి. అందుకనే మనకి ఆ సీజన్లో మంచిగా పండేవి చూసుకుంటే కనుక అప్పుడు మనకి రేటు తక్కువ ఉంటుంది, ఆ వెజిటేబుల్స్ కూడా బాగుంటాయి. సో ఆ విధంగా అవి మాత్రమే నేను తెచ్చుకుంటాను. అలా తెచ్చుకొని ఏవైతే రీజనబుల్గా ఉన్నాయో, రేట్లు అవి తక్కువ ఉన్నాయో వాటిని తెచ్చుకొని వాటిని మాత్రమే ఇంకా యూజ్ చేసుకుంటాను. ఆ విధంగా కూడా ఇంట్లో నేను ఖర్చు అయితే తగ్గించుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్ మ్యాక్సిమం ఇంట్లో చేసినవి మాత్రమే పిల్లలకి పెడతాను. అందులోని ఏంటంటే పిల్లలు ఆకలేసిందనుకో వచ్చిన తర్వాత ఏదైనా అట్లు కానీ ఏదైనా పిండి ఉంటుంది కాబట్టి ఆల్వేస్ ఆ పిండి ఏదైనా అట్టు కానీ ఇడ్లీ కానీ వేసేస్తే వాళ్ళే తింటారు. ఇంకా కంపల్సరీ వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక బనానా అన్నది కంపల్సరీ ఇస్తాను. అరటిపండు అనేది రోజు తినడం వల్ల హెల్త్కి మంచిది కాబట్టి అరటిపండు అనేది కంపల్సరీ ఇస్తాను. తర్వాత నేను ఇలాగ రోజు కూడా ఏం చేస్తానంటే మార్నింగ్ పిల్లలకి బాక్స్ కట్టేటప్పుడే అందరికీ సరిపడా కర్రీ అయితే వండేస్తాను. అలాగ కర్రీ ఒకేసారి అందరికీ సరిపడా వండడం వల్ల నాకు రెండోసారి పిల్లలకి ఒక వంట తర్వాత మనకు ఒక వంట అని చేయను కాబట్టి నాకు ఇక్కడ గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. మ్యాక్సిమం పప్పు వండాను అనుకోండి, ఆఫ్టర్నూన్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా మిగిలింది ఏదైతే ఉందో అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈవినింగ్ వేసుకునేటప్పుడు హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా వంట చేసుకునేటప్పుడు వంట ఖర్చు అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకొని తగ్గించుకుంటాను. దీనివల్ల గ్యాస్ అనేది నాకు ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా వాటర్ బిల్ అంటే ఏంటంటే కనుక వాటర్ ప్యూరిఫైయర్ లేదు మా ఇంట్లో. అలాగా వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే కనుక అది బ్యాటరీ చేంజ్ చేయడానికి 4 మంత్స్కి 6 మంత్స్కి ఆ ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. కానీ మనం అనుకోవచ్చు మన హెల్త్ కోసమే కదా వాటర్ తాగేది, ఆ వాటర్ ప్యూరిఫైయర్ లేకుండా అక్కడ ఖర్చు తగ్గించుకోవడం ఏంటి అని. కానీ నేను వాటర్ ప్యూరిఫైయర్ని అస్సలు లైక్ చేయను. ఎందుకంటే నాకు వాటర్ ప్యూరిఫైయర్ అంత ఇష్టం ఉండదు. వాటర్లో ఉన్న మినరల్స్ అవి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ప్యూరిఫైయర్లు ప్యూర్ చేసేస్తాయి. సో మనకి వాటర్ టేస్ట్ మారిపోతుంది. ఈ ప్యూరిఫై చేసిన వాటర్ తాగడం వల్ల మనకి ఏ మినరల్స్ అవి మనకి అందవలసినవి, బాడీకి అందవలసినవి అసలు అందవు. అందుకనే నేనేం చేస్తానంటే వాటర్ పొద్దున్న ఒక బింది, సాయంత్రం ఒక బింది వేడి చేసుకుంటే దాంట్లో ఉన్న ఏదైతే ఈ జెమ్స్ ఉన్నాయో అవి చచ్చిపోతాయి. తర్వాత మా ఇంట్లో స్టీల్ది వాటర్ ఫిల్టర్ ఉంది, దాంట్లో వాటర్ పోసేసుకుంటాను. ఆ విధంగా అయితే నాకు వాటర్ ప్యూరిఫైయర్ ఖర్చు అయితే ఉండదు. కానీ ఇలా తాగడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే ఇదే వాటర్ ప్యూరిఫైయర్ కన్నా ఇలాగా వేడి చేసుకొని నీటిని వడకట్టుకొని తాగడం అనేది చాలా హెల్త్కి మంచిది. మనకి బాడీకి అందవలసిన మినరల్స్ కూడా అంతే అని నా ఉద్దేశం. అలాగా నేను వాటర్ ఖర్చు అయితే తగ్గించుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఎక్కడ తగ్గించుకోవచ్చు ఖర్చు అంటే కనుక నేను తగ్గించుకునే ఖర్చు ఏంటంటే కరెంట్ బిల్లు. వేస్ట్గా ఎక్కడ కూడా ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఏమీ కూడా వేస్ట్ అయితే ఉండేవను. అలాగా మనము అది అలవాటు చేసుకున్నప్పుడు మనకి కరెంటు బిల్లు అవి అన్నీ కూడా తగ్గుతాయి. ప్లస్ అది మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. మా చిన్న పాప అయితే పొరపాటును కూడా ఎక్కడ కూడా లైట్ కానీ ఏదైనా వదిలేసినా చేసినా మనల్ని క్వశ్చన్ చేస్తుంది, ఏంటి అక్కడ లైట్ వదిలేసావు, నువ్వు రాగానే లైట్ కట్టాలని తెలీదా అని. సో మనం ఏదైతే అలవాట్లు చేసుకుంటామో పిల్లలకు కూడా అవే వస్తాయి కాబట్టి సో మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. అయితే నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడ ఖర్చులు తగ్గించుకుంటానంటే సోప్స్. అంటే అవి బట్టలు ఉతికే సబ్బులైనా కానీ లేదంటే అంట్లు తోముకునే సబ్బులైనా కానీ మనము స్నానం కోసం వాడుకునే బాతింగ్ సోప్స్ అయినా కానీ ఏవైనా సరే ఏ ఖర్చు తగ్గించుకుంటా. ఎలా తగ్గించుకుంటా అంటే కనుక అది వాడనన్న ఉద్దేశం అయితే కాదు, వాడతాను. కానీ ఇవి సబ్బులు ఏంటంటే ఎలా ఉంటాయంటే మనము వాడిన దానికన్నా కూడా మన తర్వాత అవి వాటర్కి ఉండిపోయి వాటిలో కరిగిపోవడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనము వాడిన తర్వాత కొద్దిగా దాంట్లో ఏదైనా వాటర్ ఉందనుకోండి అలా కరిగిపోతాయి. సో అలాగా అరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి సబ్బు అనేది ఎక్కువ రోజులు రాదు, ఏ సబ్బు అయినా కానివ్వండి. అందుకనే అది ఏ సబ్బు అయినా కానివ్వండి డ్రై అయ్యేలా చూసుకోండి. వాడిన తర్వాత అలా డ్రై అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి సబ్బు అనేది ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. నేను కూడా ఇలాగే సబ్బుని వాడిన తర్వాత డ్రై అయ్యేలా చూసుకుంటాను. ఒకవేళ ఇంకా అక్కడ చెమ్మకి ఇంకా డ్రై అవ్వట్లేదు అనుకోండి, అది సబ్బు బాక్స్లో పెట్టేసి బయట ఎండలో పెట్టేస్తాను. ఫుల్గా డ్రై అయిపోతుంది. మనం యూజ్ చేసుకునేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి వాడుకుంటాను. ఇదండి, మనము ఎలాగో తగ్గించుకోలేని ఖర్చులు, ఫిక్స్డ్గా ఉన్న ఖర్చులు మనం ఎలాగో తగ్గించుకోలేము. కానీ తగ్గించుకోగలిగే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటినైతే నేను ఇలాగ ఒక ప్లాన్గా ఇలా అయితే తగ్గించుకుంటాను. ఇంకా నేను ఎక్కడెక్కడ ఖర్చు అయితే తగ్గించుకుంటాను అన్నవైతే ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.